హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. ఈ మధ్యకాలంలో తెలుగు తమిళ భాషల మధ్య ఉన్న మార్కెట్ కలయికతో ఎంతోమంది డైరెక్టర్స్ నిర్మాతలు రెండు భాషలలో సినిమా రిలీజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అందులో ప్రతి సినిమా హిట్ అవుతుందా అంటే లేదు. దానికి కారణాలు చాలా ఉంటాయి. తాజాగా రిలీజ్ అయిన కుబేర మూవీని తెలుగు ఆడియన్స్ ఆదరించినట్టు తమిళ ఆడియన్స్ ఆదరించడం లేదు. తెలుగులో ఫస్ట్ డే కంటే రెండో రోజు కలెక్షన్స్ పెరిగాయి, కానీ తమిళనాడులో మాత్రం గ్రోత్ ఏమాత్రం చూపించలేదు. ఫస్ట్ డే రోజు ధనుష్ ప్రీవియస్ మూవీస్కి కలెక్షన్స్ వచ్చినట్లు కుబేర మూవీ సాధించలేకపోయింది. కుబేర మూవీ తమిళనాడులో ఫస్ట్ డే రోజు 4,60,00,000 వరకు గ్రాస్ మాత్రమే సాధించింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన రాయన్ మూవీ ఫస్ట్ డే రోజు తమిళనాడులో 10,80,00,000 వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. కానీ కుబేర మూవీ తమిళనాడులో ఎందుకు మంచి కలెక్షన్స్ని సాధించలేకపోయిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక కుబేర మూవీ తమిళనాడులో ఫస్ట్ డే రోజు 4,60,00,000 వరకు గ్రాస్ని, సెకండ్ డే రోజు 4,50,00,000 వరకు గ్రాస్ మాత్రమే సాధించింది. కుబేర మూవీ తెలుగు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దాంతోపాటు నాగార్జున కూడా నటించడంతో తెలుగులో మంచి కలెక్షన్స్ని సాధించింది. కానీ ఈ మూవీకి తమిళంలో మాత్రం అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ రావటం లేదు. దానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి కారణం వచ్చేసరికి తమిళ ప్రేక్షకులు తెలుగు సినిమాలో చూడటానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. కుబేర మూవీలో తమిళ హీరో ధనుష్ నటించిన డైరెక్టర్ తెలుగువాడు అవ్వటం, అందులో శేఖర్ కమ్ముల తమిళంలో ఎక్కువ మందికి తెలియకపోవడంతో ఫస్ట్ డే రోజు ధనుష్ ప్రీవియస్ మూవీస్ కన్నా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండో కారణం వచ్చేసరికి తమిళంలో ఈ సినిమాకు వచ్చిన మిక్స్డ్ రివ్యూస్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. మనకి ఫస్ట్ 15 మినిట్స్లోనే మెయిన్ స్టోరీ లైన్ ఏంటనేది మనకి తెలిసిపోతుంది. సినిమాలో ధనుష్ పాత్రని చాలా లేటుగా ఇంట్రడ్యూస్ చేస్తారు మరియు విలన్ పాత్ర అంత ఎఫెక్టివ్గా ఉండదు. దీంతో ఈ మూవీకి తమిళంలో మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఇక మూడో కారణం, ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఇది మాస్ యాక్షన్ థ్రిల్లర్ అని అంతా భావించారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సీరియస్ క్రైమ్ డ్రామా లాగా ఉంటుంది. దీంతో ఈ సినిమా బీసీ సెంటర్స్లో అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది. ఇంకా నాలుగో కారణం ఈ సినిమా యొక్క ప్రమోషన్స్. కుబేర మూవీలో నాగార్జున ఉండటం, దానితో పాటు శేఖర్ కమ్ముల డైరెక్టర్ అవ్వటంతో మినిమం ప్రమోషన్స్తోనే తెలుగులో మంచి బజ్ని క్రియేట్ చేసింది. కానీ తమిళంలో ప్రాపర్గా ప్రమోషన్స్ చేయకపోవడంతో అనుకున్నంత రేంజ్లో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అవ్వలేకపోయింది. ఇక ఫైనల్గా సినిమా కొద్దిగా స్లోగా ఉండటం, ప్రధాన పాత్ర లోపాలు, మిక్స్డ్ రివ్యూస్, ప్రమోషన్స్ లోపం ఇవన్నీ కలిసి తమిళనాడులో ఓపెనింగ్స్ దెబ్బతీశాయి. కొంచెం మౌత్ టాక్ తమిళంలో నెగిటివ్ వచ్చి రెండో రోజు నుంచి గ్రోత్ చూపించలేకపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.